సిద్ధపడుతున్నటువంటి మెసేజ్ని మనం చూద్దాము. ప్రత్యేకించి ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే దేవుణ్ణి మనము మహిమపరచుట. దేవుణ్ణి మనము ఏ విధంగా మహిమపరచాలి, ఎందుకు మహిమపరచాలి అన్నది మనము చూద్దాము. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 12వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ఈ 86వ కీర్తన 12వ వచనం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. మనం ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మన పూర్ణ హృదయంతో. అంటే దేవుడు మన ఎడల చేసినటువంటి ప్రతి కార్యానికి కూడా మనము ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? పూర్ణ హృదయంతో, సంపూర్ణమైనటువంటి హృదయంతో మనల్ని మనం దేవునికి అర్పించుకుని, మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుని, దేవా నా జీవితంలో నేను పొందిందల్లా నీ వల్లే జరిగిందయ్యా, నువ్వు లేకపోతే ఈ ఘనత అనేది నాకు వచ్చేది కాదు, నువ్వు లేకపోతే ఈ కీర్తి అనేది నాకు వచ్చేది కాదు, నువ్వు లేకపోతే అసలు నాకు ఈ స్థితి అనేది వచ్చేది కాదు అని చెప్పి ప్రతి ఒక్క దానికి కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధమైనటువంటి చెల్లింపు అనేది దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. ఆ విధంగా దేవుని నామాన్ని మనం మహిమపరిచి దేవుని నామాన్ని హెచ్చించడం ద్వారా మనం ఏం పొందుతాము? రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతాము. ఏమొందుతాము? రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతాము. యోబు గారు మనందరికీ తెలుసు కదా, యోబు గారి జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆస్తిపాస్తులు ఉన్నాయి, బంధుమిత్రులు ఉన్నారు, భార్య ఉంది, చక్కగా గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ప్రతిరోజు దేవునికి బలులు అర్పణలు చేస్తూ ఉంటారంట. దేనికి? ఈ యొక్క ఆస్తిపాస్తుల్ని చూసి, ఈ యొక్క ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళ కుమారులు ఏమైనా తప్పేమన్నా చేస్తున్నారేమో అనేటువంటి ఆలోచనతో దేవుడు ముందుగానే, యోబు గారు ముందుగానే దేవునికి బలులు అర్పణలు చేస్తున్నారంట. అంటే అక్కడ ఏం జరుగుతుంది? యోబు గారు ఒప్పుకుంటున్నారు, ఏమో నా కుమారులు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అని చెప్పి ఒప్పుకుంటున్నారు. కాబట్టి దేవుడి నామం ఏ విధంగా మహిమపరచబడుతుంది అని అంటే మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే ఒప్పుకోవటం. మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పొరపాట్లు దేవుని ఎదుటికెళ్ళి ఒప్పుకోవడం ద్వారా దేవుని నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఏడవ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక 7వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పగా ఆగాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినని నిజము. చాలు. మరి ఇక్కడ అంటే రెండు వర్గాల వారికి మధ్యలో యుద్ధం అనేది జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే ఒక వర్గం వారిని యుద్ధానికి పంపించారు ఇంకో వర్గం మీద వారికి. అక్కడ ఈ రణభూమిలో దిగినటువంటి ఒక సైనికుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి కదా. కానీ ఈ సైనికుడు యుద్ధానికి వెళ్ళి ఇతని దృష్టి దేని మీద పడింది అని అంటే అక్కడ ఉన్నటువంటి గుడారం మీద పడింది. గుడారం అంటే ఏంటి? అక్కడ గుడారం అంటే ఏంటి?
ఆ ఎదుటి వర్గం వారు ఆ గుడారంలో దాచిపెట్టుకున్నటువంటి సొమ్ము మీద పడింది. అతను ఏం చేశాడు? యుద్ధం చేయాలి అనేటువంటి సంగతిని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సొమ్ముని దోచుకుని వచ్చి వీరికంటే ముందుగానే వచ్చి భూమిలో గొయ్యి తవ్వి అక్కడ పాతిపెట్టి ఏమీ తెలియనట్లు మరలా వచ్చి సైనికులతో చేరారు. కానీ యెహోషువ దాన్ని పసిగట్టి, అయా కుమారుడా, నువ్వు వచ్చి ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా ఎదుట సాగిలపడి నువ్వు చేసిన దాన్ని ఒప్పుకొను, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకొనడం ద్వారా దేవుడి నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది అని చెప్పారు. మనం కూడా మన జీవితంలో అంటే ప్రతిరోజు మన జీవిత ప్రయాణంలో ఎన్నో పొరపాట్లు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, మనం తెలుసో తెలియకో చేస్తూ ఉంటాము. వాటన్నిటిని బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంది. మనం చేసినటువంటి పొరపాటు కానీ తప్పు కానీ ఏదైతే ఉందో చీకటి పడక మునుపే దేవుని ఎదుటికి వచ్చి సాగిలపడి ఒప్పుకుంటే కనుక మనము క్షమించబడతాము. అలా ఒప్పుకునడం ద్వారా దేవుడి నామం అనేది మహిమపరచబడుతుంది. కాబట్టి ఇక్కడ యెహోషువ చెప్పింది కూడా అదే, అయ్యా బాల్టా, నువ్వు వచ్చి నువ్వు చేసినటువంటి తప్పుని, నువ్వు చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాన్ని యెహోవా ఎదుట సాగిలపడి ఒప్పుకొనుము, నువ్వు క్షమించబడతావు. నువ్వు ఒప్పుకొనడం ద్వారా దేవుడి నామం ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. ఇది అతనికే కాదు, మన జీవితంలో కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే మనం కూడా ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్లు మాట్లాడుతూ ఉంటాము. బై మిస్టేక్ నోట్లో ఉండే ఒక పొరపాటు మాట వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? దేవా, నన్ను క్షమించయ్యా, నేను ఈ పొరపాటు మాట్లాడాను అని ఒప్పుకొనడం ద్వారా మనం ఏమైనా తగ్గింపు పడతామా? లేదు కదా. అలా ఒప్పుకొనడం ద్వారా మనల్ని ఇంకా హెచ్చిస్తాడు దేవుడు. ఎందుకని? మన పొరపాటు అనేది ఆయన ఎదురు ఒప్పుకుంటున్నాం కాబట్టి, మన పొరపాటు మనం తెలుసుకుని దేవుణ్ణి హెచ్చిస్తున్నాం కాబట్టి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కాబట్టి, నా బిడ్డ తన పొరపాటును ఒప్పుకున్నాడు, నన్ను మహిమపరిచాడు కాబట్టి నా బిడ్డను కూడా నేను మహిమపరుస్తాను అని చెప్పి దేవుడు ఆ యొక్క ఆలోచనతో ఉంటాడు. ఆ విధంగా మనల్ని కూడా హెచ్చిస్తూ ఉంటాడు. ఇంకొక వాక్యం చూడండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములో ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలు. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎవరు ఇతను? ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఎవరండి? ఒక మంచి కుటుంబంలో పుట్టిన ఆయన లేదు, గొర్రెల కాపరి. ఎక్కడో తనకున్నటువంటి గొర్రెల మందలు తీసుకెళ్లి గొర్రెలు కాచుకునేటువంటి అతన్ని దేవుడు ఎట్లా హెచ్చించాడు? ఒక మహారాజులాగా హెచ్చించాడు. తనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మంచి రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి పొదువు ఏమన్నా ఉందా? అతనికి అన్నీ ఉన్నాయి కదా. కానీ అతను ఏమంటున్నాడు? అయ్యా, నాకు ఇచ్చిందంతా నీ వల్లే, నేను పొందిందంతా నీ వల్లే. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? ఏదన్నా ఒకటి పొందాము అని అంటే మనం ఎట్లా గర్విస్తూ ఉంటాము? నా జ్ఞానం ద్వారా నేను పొందాను, నా సొంత తెలివితేటల ద్వారా నేను పొందాను, నాకు ఫలానా వాళ్ళు సహాయం చేశారు అని చెప్పి దేవుడికి రావాల్సినటువంటి ఘనతని, దేవుడికి రావాల్సినటువంటి మహిమని ఎవరో ఒక వ్యక్తికి మనము కట్టబెడుతూ ఉంటాము. మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానము, మనం సంపాదించుకున్నటువంటి మహిమ, మనం సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది కేవలం దేవునికే చెందాలి తప్ప ఏదో ఒక డబ్బున్న వాడికి, ఏదో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వాడికి, ఏదో ఒక కంపెనీ సీఈఓకో లేకపోతే ఏదో కంపెనీ ఓనర్కో చెందాల్సింది కాదు. నిజానికి వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారన్న కానీ దేవుడే కారణం. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఒక చిన్న ఉద్యోగం. కాబట్టి అన్నిటికీ మనం దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడం ద్వారా మనం ఏం పొందుతాము? రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతాము. కానీ ఇక్కడ చెప్తున్నాడు, దావీదు గారు చెప్తున్నారు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఇప్పుడు మనం ఎక్కడో దూరాన్ని ఉంటున్నాము, మనల్ని ఎవరు చూడలేదు, నేనేం చేసినా కానీ ఇక్కడ ఎవరికి కనపడదు అనే ఉద్దేశంతో మనం ఎట్లా పడితే అట్లా ప్రవర్తించామనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు చూడరు. కరెక్టే, మన కుటుంబీకులు చూడరు, మన స్నేహితులు చూడరు, మన బంధువులు చూడరు. అంతెందుకండి, నా పక్కన ఉన్నటువంటి రూమ్లో వాళ్ళు కూడా నన్ను చూడరు, రూమ్లో ఏం చేస్తాను. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఒక దృష్టితో చూస్తూనే ఉంటాడు. ఆయన మన పాపములన్నింటినీ లెక్కేసుకుంటూనే ఉంటాడు. ఒక రోజు తీర్పు దిన మనం ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వెళ్తామో ఆయన వాటన్నిటిని గుర్తు చేసుకుని మనకి తీర్పు అనేది ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. మన పాపములన్నింటినీ ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని మహిమపరుస్తూనే ఉండాలి.
ఎప్పుడు మహిమపరచాలండి? మనం మూలవాక్యంలో చదువుకున్నాము, నీ నామమును నిత్యము మహిమపరచదను. కొంతమంది ఉంటాం, మనం నన్ను క్షమించండి ఇలా చెప్తున్నాను, కొంతమంది ఉంటాము ఒక ఆదివారపు ఆరాధన కోసం మాత్రమే సిద్ధపడి వచ్చి మనం ఏమంటాము, దేవా నీ నామానికి స్తోత్రం అని చెప్పి వెళ్తూ ఉంటాము. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు, నీ నామమును నిత్యము మహిమపరచదను. అనునిత్యం అండి. మనం ఇక్కడ నుంచి చర్చికి వచ్చాము, చర్చ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాము, అయ్యా క్షేమంగా చర్చ్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చినందుకు నీ కృతజ్ఞతలు అయ్యా. లేకపోతే ఇంకొక చోటికి వెళ్తున్నాము, అయ్యా క్షేమంగా నడిపించినందుకు కృతజ్ఞత వస్తుంది అయ్యా. అయ్యా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము. అట్లా ప్రతి ఒక్క అడుగులో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. ఎందుకు అనంటే మనం అడుగు తీసి అడుగు క్షేమంగా వేస్తున్నాము అనంటే దేవుని కృప వల్లే. ఈరోజు ఈ యొక్క ఆధిక్యత లేక ఎంతోమంది ప్రభువులను ఎదిరించి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇంకొక దినాన్ని మన జీవితంలో ప్రసాదించాడు. కాబట్టి క్షణకాలంలో ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి అయా నా బిడ్డకు ఇంకొక రోజు ఇద్దామని చెప్పి ఆలోచనతో మనల్ని ఇంకొక రోజులోకి ప్రవేశపెట్టాడు. కాబట్టి మనం అనునిత్యం ఏం చేయాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. ఆరాధన అంటే స్తుతులు అంటే ఎట్లా, కీర్తనతో స్తుతించవచ్చు. మన మాటలు ఎలా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి తెలివితేటలు మొత్తాన్ని మనము ఎవరినో ఒకరిని ఫ్లిట్ చేయడానికి వాడకూడదు, దేవుణ్ణి మహిమపరచడానికి వాడాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి తెలివితేటలు ఏ విధంగా ఉండాలి అని అంటే మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి దేవుణ్ణి కూడా మనము మహిమపరచాలి. ఎందుకు? ఈ జీవితం ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు లేకపోతే మనం లేవు. కాబట్టి అనునిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. చివరిగా ఒక మాట, 1 పేతురు కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము ఎప్పుడు మనం స్తుతియాగం ఇవ్వాలి దేవునికి? ఆదివారం ఒక్కరోజు ఇస్తే సరిపోతుందా? ప్రతిరోజు ఉదయకాలమున లేచి మనము 4 గంటలకి 3 గంటలకి అట్లా లేచి దేవుని ఎదుట సాగిలపడి మోకరించి ఎప్పుడైతే ఆయన వైపు చేతులు చాపి అయ్యా ఈ రోజు నేను కళ్ళు తెరిచి నీ సన్నిధిలోకి వచ్చాను అంటే అది నీ వల్లే అయ్యా, నువ్వు లేనిదేని ఈరోజు నేను లేను అని చెప్పి ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడం స్టార్ట్ చేస్తామో ఆ రోజు మనము ఊహకు కూడా అందనటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాము. ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటూ నేను అనేక రకమైనటువంటి ఆశీర్వాదాలు నేను చూశాను. ఇది నా గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రతిరోజు ఏం చేయాలన్నా కానీ అదే ప్రార్థన నన్ను నడిపిస్తుంది. ప్రార్థన లేకపోతే నేను ఖతార్ కాదు కదా, కనీసం గుంటూరు కూడా దాటేవాడిని కాదు, గుంటూరులో ఇల్లు కూడా దాటేవాడిని కాదు. నిజం చెప్పాలి అని అంటే నేను సక్రమంగా నడుస్తున్నాను అనన్నా, సక్రమంగా ఆలోచిస్తున్నాను అనన్నా, ఈ విధంగా నిలబడ్డాను అనన్నా, ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని నేను మీ అందరితో పంచుకుంటున్నాను అనన్నా దానికి కారణం ఎవరు అనంటే దేవుడు మాత్రమే. కాబట్టి స్తుతి యాగం అనేది దేవుడికి మనము ఉదయకాలంలో కనుక అర్పించినట్లయితే ఆ రోజు మనము చాలా ప్రశాంతంగా ఉంటాము, చాలా ఆశీర్వాదాలన్నీ చూస్తూ ఉంటాము, మనం చేసేటువంటి పనిలో కూడా ముందుకు వెళ్తాము. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడి మార్గమును సిద్ధపరిచెదను. దేవుడే చెప్తున్నాడు, స్తుతియాగం అర్పించి వాడిని నేను మహిమపరుచున్నాను. నాకు ఎవరైతే స్తుతియాగం స్తుతులు అర్పిస్తారో వారిని నేను మహిమపరుస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తాను. వారు ఏ మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో ఆటంకాలు అనేది లేకుండా నేను చేస్తాను. ఆ మార్గం అనేది నా ప్రణాళిక ప్రకారం నేను నడిపిస్తాను. మన ఆలోచన చొప్పున ఎన్నో మార్గాల్లో వెళ్తూ ఉంటాము, వాటిలో ఎన్నో రాళ్ళు వస్తూ ఉంటాయి, ముళ్ళు వస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను చూసి మనం ఏం చేస్తాము, బెదిరిపోయి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాము. అది కాకుండా మనం వెళ్ళేటువంటి మార్గాన్ని దేవుడి చేతికి అప్పగించినట్లయితే, ఆయన ప్రణాళిక కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రణాళిక ప్రకారం కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడే ఆ మార్గాన్ని సరళం చేస్తారు. మనకంటే దూతలను పంపించి ఎన్ని ఆటంకులు ఉన్నాయి, ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఎన్ని మూసుకుపోయినటువంటి ద్వారాలు ఉన్నా కానీ వాటన్నింటినీ తీసి పక్కకు జరిపి మన మార్గాన్ని సరళపరిచి మనల్ని గమ్యస్థానం వైపు నడిపిస్తాడు అన్నది నేను నమ్మినటువంటి సిద్ధాంతం. అదే సిద్ధాంతంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటాను. నాకు అక్కడ శుక్రవారం రోజు ఆరాధన జరుగుతుందండి. ఆ శుక్రవారం రోజున మాత్రమే నేను చర్చికి వెళ్ళి రోజు మాత్రం నాకు కుదరట్లేదు అనుకోకుండా ఉదయం 4 గంటలకు లేవడం అలవాటు చేసుకున్నాను.
4 to 4:45 ప్రేయర్ సెషన్. 4:45కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అవటం, 5:30కి బ్రేక్ఫాస్ట్ చేసేయడం, 6 కల్లా 5:55 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవడం. అది నా డైలీ రొటీన్. ఇంకా నాకు టైం అనేది ఉండదు. ఈవినింగ్ 5:30కి వస్తాను, 5:30కి రాగానే ఏదో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటాను, మరలా తింటాను, ఫ్రెష్ అవుతాను, తింటాను, ప్రేయర్ చేసుకుంటాను, పడుకుంటాను. పొద్దునపూట వచ్చేసరికి పాత నిబంధన, పడుకునేటప్పుడు కొత్త నిబంధన. ఇట్లా నా షెడ్యూల్ అనేది నేను డిజైన్ చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క జ్ఞానం కూడా దేవుడు ఇచ్చిందే నాకు. ఒకరోజు నేను యూట్యూబ్లో మెసేజెస్ అనేది టర్న్ చేస్తూ ఉంటే హోసన్నా పెంతుకోస్తల్ మెషిన్, హైదరాబాద్ డాక్టర్ ఆయన బ్రదర్ జబరాజ్ గారు, ఆయన మెసేజెస్ విని ఇన్స్పైర్ అయ్యి నాకు నేనుగా డిజైన్ చేసుకున్నటువంటి షెడ్యూల్. ఆయన సూటిగా ఒక క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్ నన్ను గుర్చుకుంది. దేవుడు నీకు ఇంత ఆశీర్వాదం ఇస్తే నువ్వు దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ఆ యొక్క క్వశ్చన్ డైరెక్ట్గా నన్నే అడిగినట్లు అనిపించింది. అందుకే ఆ రోజు నుంచి నేను నిజంగానే పొరపాటు చేస్తున్నాను. నా బిజీ షెడ్యూల్లో పడి నేను ఒక్కసారి మాత్రమే ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా కాదు, ఇలా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసుకున్నా. పాత నిబంధన ఉదయం పూట, కొత్త నిబంధన సాయంత్రం పూట ఇట్లా ప్రేయర్ చేసుకోవాలి. 3 గంటలు లంచ్కి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక 2 మాటలు దేవుని మహిమపరుచుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నేను తీసుకున్నాను. దేవుడు కూడా మంచి జ్ఞానంతో ముందుకు నడిపించాడు. ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని, వాక్యాన్ని మీకు పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. చెప్పినటువంటి వాక్యంలో ఏమన్నా తప్పులుంటే నన్ను మన్నించాలి అని చెప్పి మీ అందరినీ 2 చేతులు ఇచ్చి ప్రాధేయపడుతున్నాను.